దేవాలయాల్లో తొక్కిసలాట ఘటనలను నివారించడంపై సీరియస్ గా దృష్టి సారించింది ఏపీ ప్రభుత్వం. భవిష్యత్తులో శ్రీకాకుళం తరహా ఘటనలు జరగకుండా చూసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. దేవాలయాల్లో తొక్కిసలాట ఘటనలను నివారించడంపై సీరియస్ గా దృష్టి సారించింది ఏపీ గవర్నమెంట్. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, గతంలో అదేవిధంగా మొన్న మధ్య కూడా దేవాలయంలో తొక్కిసలాట ఘటనకు సంబంధించి 19 మంది లేదా 13 మంది చనిపోయిన సిచ్యువేషన్స్ మనం చూసాం. సో దానికి సంబంధించి ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ అయితే సీరియస్ గా ఉంది. ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు దీన్ని నివారించడానికి? ఖచ్చితంగా గత ఏడాది కాలంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి వరుస ఈ ఘటనల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కొంత సీరియస్ గానే ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలోనే 3 మంత్రులతో కూడినటువంటి ఒక కేబినెట్ సబ్ కమిటీని తాజాగా కొద్దిసేపటి ఏర్పాటు చేసి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొదటిగా తిరుపతిలో జరిగినటువంటి తొలి ఏకాదశిలో తిరుపతిలో జరిగినటువంటి తొక్కిసలాట కానీ, తర్వాత సింహాచలం అప్పన్న స్వామి దేవాలయంలో జరిగినటువంటి తొక్కిసలాట, తాజాగా శ్రీకాకుళంలో కాశీబుగ్గలో జరిగినటువంటి ఘటన. ఈ నేపథ్యంలో ఈ మూడు ఘటనల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కొంత సీరియస్ గా ఫోకస్ పెట్టి 3 మంత్రులతో కూడినటువంటి సబ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఎండోమెంట్ శాఖ, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, హోంమంత్రి అనిత, అదేవిధంగా రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ముగ్గురుతో కూడినటువంటి ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ సబ్ కమిటీ ముఖ్యంగా ఈ ఘటనలకు సంబంధించిన విషయంలో పర్యవేక్షణ చేయడంతో పాటు రాబోయే రోజులు ఎలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలు, ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందనే దానిపైన ఒక నివేదికను సిద్ధం చేసి ప్రభుత్వానికి అందజేయాలని ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా గతంలో జరిగిన దాడులను దృష్టిలో పెట్టుకుని ఆ ఘటనలకు గల కారణాలు, దేనివల్ల ఘటన జరిగినాయి, లోపాలు ఎక్కడ జరిగినాయి, ఇలా అన్ని అంశాలను పర్యవేక్షించి తర్వాత భవిష్యత్తులో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశించింది. ప్రస్తుతం వాటితో పాటు 2019-24 అంటే వైసీపీ ప్రభుత్వ హయాంలో దేవాలయాల మీద జరిగినటువంటి దాడులకు సంబంధించిన విషయంలో ఎలాంటి చర్యలు, అప్పటి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకునే దానిపైన ఒక పర్యవేక్షణ కూడా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉపసంఘాన్ని ఆదేశించింది. ముఖ్యంగా వైసీపీ హయాంలో పెద్ద ఎత్తున దేవాలయాల మీద దాడులు జరిగినాయి. అటు అంతర్వేది కానీ, లేకపోతే విజయవాడ జరిగినటువంటి దేవాలయాలకు సంబంధించి శ్రీకాకుళంలో కొన్ని దేవాలయాలు కూడా దాడులు జరిగిన నేపథ్యంలో వాటన్నిటికి సంబంధించినటువంటి ఏ విధమైన చర్యలు గతంలో తీసుకున్నారని అనే దానిపైన పర్యవేక్షణ చేయాలని కూడా సబ్ కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. రేపటి నుండి పూర్తి స్థాయిలో దీని మీద అధ్యయనం చేసి 2 వారాలు దీనికి సంబంధించి నివేదిక ఇవ్వాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం మెన్షన్ చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే ఈ మంత్రులు 3 కూడా అటు రెవెన్యూ కానీ, హోం, అదేవిధంగా ఎండోమెంట్, ఈ 3 శాఖలకు సంబంధించిన మంత్రులు దీని మీద అధ్యయనం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వబోతున్నారు. ముఖ్యంగా మొన్న జరిగినటువంటి కాశీబుగ్గ ఘటన దాదాపు 19 నుంచి 20 మంది దాకా చనిపోయిన నేపథ్యంలో ఇలాంటి ఘటనలు జరగకూడదని రాష్ట్ర ప్రభుత్వం కూడా భావిస్తున్న నేపథ్యంలోనే సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఎస్ రాజేష్, ఈ ఘటనలకు సంబంధించి అంటే దేవాలయాలలో తొక్కిసలాట ఘటనలకు సంబంధించి ఇప్పుడు గవర్నమెంట్ అయితే సీరియస్ గా ఉండడం జరుగుతుంది. ఒక ఉప కమిటీని కూడా ఏర్పాటు చేసింది. సో మరి వీరి యొక్క మెయిన్ విధులు ఏంటి, ఏం చేయబోతున్నారు? ఈ ప్రైవేటు దేవాలయాలకు సంబంధించి కూడా ఎటువంటి యాక్షన్స్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి? గతంలో జరిగిన దానికి ఈ దేవాలయానికి సంబంధించిన డీటెయిల్స్ మా దేవాదాయ శాఖ రికార్డ్స్ లో కూడా నమోదు అవ్వలేదు అంటూ దేవాదాయ శాఖ మంత్రి చెప్తున్న సిచ్యువేషన్స్. సో దీన్ని బట్టి ఎటువంటి కేర్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి? ఖచ్చితంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో కానీ, లేకపోతే ఎండోమెంట్ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో లేకుండా నడుస్తున్న ప్రైవేటు దేవాలయాల మీద కూడా ఇప్పుడు సబ్ కమిటీ ఫోకస్ చేయబోతుంది. మొన్న కాశీబుగ్గలో జరిగినటువంటి ఆ దేవాలయానికి సంబంధించినటువంటి ఆ ఘటన పూర్తిగా అది ప్రైవేటు వ్యక్తులు నిర్మించినటువంటి దేవాలయం. కానీ భారీగా భక్తులు రావడం వల్ల ఆ రోజు తొక్కిసలాట జరగడం, 19 మంది చనిపోవడం జరిగింది. కాబట్టి ఇంకా రాష్ట్రంలో ఎలాంటి దేవాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, దానికి భక్తుల రద్దీ ఏ విధంగా ఉంటుందనే దానిపైన కూడా సబ్ కమిటీ అధ్యయనం చేయబోతుంది. వాటిని తిరిగి మళ్ళీ దేవాదాయ శాఖలోకి తీసుకోవడం, లేకపోతే విలీనం చేయడం ఇలాంటి అంశాలను కూడా సబ్ కమిటీ పర్యవేక్షణ చేయబోతుంది. జరిగినటువంటి 3 ఘటనల గల కారణాలు ఏంటి, ఎక్కడ లోపం జరిగింది, ఎందుకు అంత పెద్ద ఎత్తున తొక్కిసలాట జరిగి అంతమంది చనిపోవడానికి గల కారణాలు ఏంటి, ఇలా అన్ని అంశాలను కూడా పరిశీలించి పర్యవేక్షణ చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వబోతున్నాం. భవిష్యత్తులో ఇలాంటి తరహా ఘటనలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది, ముఖ్యంగా ప్రముఖ అంటే దేవాలయాలకు సంబంధించి ముఖ్యంగా కొన్ని డేట్స్, కొన్ని పండుగల సమయాలకు సంబంధించి
లేకపోతే ముక్కోటి ఏకాదశి ఇలాంటి సమయాల్లో కొన్ని దేవాలయాలకు భక్తుల తాకిడి ఎక్కువగా వస్తుంది. కాబట్టి అలాంటి రోజుల్లో, అలాంటి పండుగలు కానీ అలాంటి ప్రత్యేకమైనటువంటి రోజుల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ముందస్తుగా ఎలాంటి ఏర్పాట్లు చేసుకోవాలి, భక్తుల తాకిడి ఎక్కువగా వచ్చినప్పుడు ఏ విధమైన మానిటరింగ్ ఉండాలనే దానికి సంబంధించిన విషయంలో నివేదిక సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తారు. అదేవిధంగా ప్రైవేట్ దేవాలయాలకు సంబంధించి ఇంతకుముందు చెప్పుకున్నట్టు ప్రైవేట్ దేవాలయాలకు సంబంధించి కూడా ఒక మానిటరింగ్ చేసి ఆ నివేదిక కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తారు. తద్వారా ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా చూడాలనేది రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం. కాబట్టి ముగ్గురు మంత్రులతో కూడినటువంటి సబ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకొక ముఖ్యమైన విషయం ఇంతకుముందు చెప్పుకున్నట్టే గతంలో రాష్ట్ర వైసీపీ హయాంలో దేవాలయం మీద దాడి జరిగిన రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు పట్టించుకోలేదు, హిందువుల మీద దాడి జరిగినా పట్టించుకోలేదని ప్రతిపక్షంలో సందర్భంగా బీజేపీ విమర్శలు చేసింది, జనసేన విమర్శలు చేసింది, టీడీపీ కూడా విమర్శలు చేసింది. కాబట్టి ఆ 3-5 సంవత్సరాల కాలంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది, తీసుకోకపోతే ఎందుకు తీసుకోలేదు అనే అంశాలకు సంబంధించి కూడా అధ్యయనం చేసి గత రిపోర్ట్స్ ని కూడా ఇప్పుడు ప్రభుత్వానికి ఇవ్వాలని సబ్ కమిటీని ఆదేశించింది. కాబట్టి ముఖ్యంగా గత ప్రభుత్వం జరిగినటువంటి తప్పిదాలు, వాటికి సంబంధించిన చర్యలు, అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి దాడులు భవిష్యత్తులో పునరావృతం జరగకోకుండా, ఎలాంటి తొక్కిసలాట జరగకోకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనే దానిపైన సబ్ కమిటీ అయితే నివేదిక అయితే రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వబోతుంది. రేఖ. రైట్, థ్యాంక్ యూ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.